నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 గా నిలపాలని కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రాలో ఉన్న సినీ సంఘాల సూచనలు కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవాలి. సినీ దర్శకులు దిలీప్ రాజా. వైభవంగా లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్లు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాల్సిన అవసరం ఉందని టీడీపీ గుంటూరు జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు చౌపాటి కిరణ్ నిలదీశారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ ఆ పార్టీ దళిత నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చౌపాటి కిరణ్ మాట్లాడుతూ శాసన మండలిలో వర్గీకరణ బిల్లు పాస్ కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆటలు ఆడుతున్నారని, ఆయనకు అన్ని కులాల మద్దతు అవసరం లేదా అంటూ నిలదీశారు. ఏదో ఒక కులాన్ని వెనకేసుకురావడం సరైన పద్ధతి కాదని, అసలు వర్గీకరణ ఏ కులాన్ని తప్పుపట్టడం కాదని, అందరికీ వారి జనాభా ప్రకారం సమాన రిజర్వేషన్లు కల్పించడమేనని అన్నారు. పట్టణ తెనాలి మండల ఎస్సీసీల అధ్యక్షులు అత్తోట శరత్, కోపల్లె శ్రీనులు మాట్లాడుతూ శాసనసభలో వర్గీకరణ బిల్లు పాస్ కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ మండలిలో వైసీపీ సభ్యులు అడ్డుపడటం సమంజసం కాదని, అయినా ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలని కొనియాడారు. ఈ రాష్ట్రం 2000 నుంచి 2003 వరకు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణని అమలు చేశారు. దాని ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఎస్సీలో ఉన్న 59 కులాలు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గం. కాబట్టి తెలంగాణ గవర్నమెంటు వర్గీకరణ తీర్మానాన్ని ఆమోదిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణలో వర్గీకరణ సమర్థించినాయి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రమే వర్గీకరణ సమర్థిస్తుంది. వర్గీకరణకి అవకాశం కల్పించిన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మలవరపు విజయ్, గాజులవతి సురేష్, సిహెచ్ రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ అబ్రహం, రావురి ఆనంద్, కటివరపు సురేష్, వీరేంద్ర, పినపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల మట్టి ఒక సామాజిక వర్గం పోరాడుతుంది. అది ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఒక ఏర్పాటు చేసి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాలకి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకి తెలియపరుస్తూ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒకే ఒక్క వర్గం, ఆ వర్గానికి ఈరోజు న్యాయం జరిగినటువంటి దాని మీద వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 3 దశాబ్దాలుగా ఏదైతే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగల యొక్క ఆకాంక్షని మొన్నటి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన కూటమి పెద్దలకు, కూటమి నాయకులకు ఎంఆర్పిఎస్ తరఫున, మా మాదిగ జాతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధరేశ్వర గారికి కూడా మా మాదిగ జాతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితానికి నడక ఎంతో అవసరమని, వృద్ధాప్యంలో వచ్చే పలు రకాల సమస్యలను ఎదుర్కొనేందుకు నడక దోహదపడుతుందని వేజల్ల ఉమామహేశ్వరరావు అన్నారు. డాక్టర్ శారద ఆధ్వర్యంలో శారదా సర్వీస్ సొసైటీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించి డాక్టర్ శారదని క్లబ్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ శారదచే వాకర్స్ క్లబ్ సభ్యులకు ఉచితంగా షుగర్, బీపీ టెస్టులు నిర్వహించి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించి
సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ వివరించారు. కార్యవర్గ సభ్యులు జి మురహరిరావు, భుజంగరావు, సత్యనారాయణ, దేవభక్తిని ఉమామేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ, ఆర్ శివనాగేశ్వరరావు, అనురాధ, జ్యోతి, పద్మశ్రీ పలువురు సభ్యులు పాల్గొన్నారు. 60 మంది సభ్యులకు పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహాలు అందించారు. కనాల్లో ఉన్నప్పుడు ఏంటంటే రీసెంట్ అడ్వాన్సెస్ తెలియటం కష్టం అవుతుంది. కాన్ఫరెన్సెస్ అన్ని మాకు జరుగుతూ ఉంటాయి. నేను ఆ కాన్ఫరెన్సెస్ అయితే మిస్ అవ్వను. స్టేట్ వైడ్ కానీ నేషనల్ వైడ్ కానీ వెళ్తానే ఉంటాను. అది ఇయర్లీ 6 months కానీ ఒకసారి కానీ అలా జరుగుతూ ఉంటుంది. బయట వాళ్ళు ఏమి చెప్తున్నారు, అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఏమి వాళ్ళు తీసుకుంటున్నారు, మనకంటే వాళ్ళు ఏం మెరుగ్గా ఉన్నారు, మనం ఎక్కడ వెనకబడి ఉన్నాం అనేది నా మెయిన్ ఫోకస్ అవుతుంది. ఇది తెలియక అమాయకంగా ఈ హెల్త్ లిటరసీ లేక అవగాహన లేక ఎన్ని ప్రాణాలు పోతున్నాయి అనే దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. కొంతమంది పేషెంట్స్ వాళ్ళ ఒళ్ళు మాకు అప్పచెప్తే మేము ఇంత రాణింపు గల డాక్టర్లు అయ్యాము అనేది నిత్యము కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. ఎంతలో త్యాగాలు అంటే పేరెంట్స్ త్యాగం మనం అందరం చెప్పుకుంటాం, కానీ పేషెంట్స్ యొక్క త్యాగం అసలు మేము రీచ్ అవ్వలేము డాక్టర్స్గా. ఎందుకంటే అప్పుడు ఒక సర్జరీ చేయాలంటే 1.5 గంటలు పట్టేది నాకు, ఇప్పుడు సర్జరీ చేయాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే నన్ను నమ్మి నమ్మకంతో వాళ్ళు అక్కడ పడుకుని ఉండటం, వాళ్ళ శరీరాలు మాకు అప్పగించడంతో మేము చేసి తప్పులు చేయండి, ఒప్పులు చేయండి, ఒక రాణికి వచ్చి ఈరోజు మేము చాలా గొప్ప డాక్టర్లు అనేది. శారదా సర్వీసెస్ సొసైటీ ద్వారా వారు ప్రతి వారము వారు చేసే సేవలు మనందరము చూస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరికీ వారు పరిచయమే. నా అనుభవం ఒకటి చెప్తున్నాను. మేడం గారిని నేను 2 years బ్యాక్ రేపల్లె మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి వారిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆడపిల్లలకి అక్కడ డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం ఆ రోజునే నిర్వహించాం. ఆ రోజున వారు ఇక్కడి నుంచి తెనాలి నుంచి ఎంతో శ్రమ వచ్చి మరి అక్కడ పిల్లలకి మంచి అవగాహన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద గుర్రం జాషువా విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణమాదిగ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం తెలపడం పట్ల నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మేకల సురేష్, సిద్దిల కమలాకర్, నలుకుర్తి సద్గుండరావు, నలుకుర్తి రమేష్, సుద్దపల్లి నాగరాజు, విన్నయ్ కుమార్, శ్యాంబాబు, అత్తోటి శరత్, లక్ష్మణ్, కొండమూది బోస్బాబు తదితరులు పాల్గొన్నారు. మేము 30 సంవత్సరాలుగా ఈ వర్గీకరణ ఫలాల కోసం మాదిగేతర కులాలందరూ మాకు ఇచ్చిన సహాయం కానీ ప్రోత్సాహం కానీ వారందరికీ కృష్ణమాది తరపున ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు బస్టాండింగ్ ఆవరణలో ఆమోదం జరిగి బిల్లుమెంట్ ఏకగ్రీవంగా ఇంప్లిమెంట్ అయిన సందర్భంగా పాలాభిషేకం చేస్తూ కూటమి నాయకులందరికీ మా కృష్ణమాది గారితో సహా పాలాభిషేకం. చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ ద్వారా ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేస్తే 22 పైచిలకు ఉద్యోగాలు తీసుకుంటే మళ్ళీ 2004కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ తీసేస్తే మళ్ళీ 20 సంవత్సరాలకి ఆ దేవుడు కరుణించి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు హయాంలో జరగటం అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులుగా మేము కూడా చాలా గర్విస్తూ ఉన్నాం. మరి దీనికి సహకరించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు, అలాగే ఎంఆర్పిఎస్లో పటిష్టమైనటువంటి నాయకత్వం వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేసి కృషి చేసి కుటుంబాలకి దూరంగా ఉండి మరి ఎక్కడెక్కడో ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి వేస్తే ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి వేస్తే ఉద్యమాలు నడిపించి కుటుంబాలకు దూరంగా ఉండి చేసినటువంటి చరిత్ర మాదిగ జాతి బిడ్డలకు ఉంది. వాళ్ళందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాదిగల జాతి ముద్దుబిడ్డ మంద కృష్ణమాది గారి నాయకత్వంలో సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో మాదిగలకు సముచిత న్యాయం కల్పిస్తూ సరైన ఫలాలు అందించే దిశగా కృష్ణమాది గారు పోరాట ఫలితంగా ప్రభుత్వం నుంచి
ఏబిసిడి వర్గీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా తెనాలి బీజేఆర్ కమిటీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు అతీతంగా మాదిగ జాతి మొత్తం కలిసి మందాకృష్ణ మాదిగ గారికి, కూటమి నాయకులకు తెనాలి బస్టాండింగ్ వద్ద పాలాక్షేపం జరిగింది. ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన పాలసీపై ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉన్న సినిమా సంఘాల సూచనలను పరిగణలోకి ప్రభుత్వం తీసుకోకపోవటమనే ఆలోచనలకు అంగవైకల్యం రావడం దురదృష్టకరమని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరిశ్రమ అభివృద్ధిపై చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉందని మా ఏపీ ఇప్పటికీ భావిస్తుందన్నారు. నూతన పాలసీపై ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు మా ఏపీ యూనియన్ సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఆయన మనవి చేశారు. ఇప్పటికీ 6 సంవత్సరాల నుండి నాన్ స్టాఫ్గా ఆంధ్రాలో స్టూడియోలను విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో నిర్మించాలని, నటీనటులకు, నిర్మాత, దర్శకులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా మా ఏపీ పత్రికల ద్వారా మెరపెట్టుకుంటూనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న సినిమా పెద్దలను ఎందుకు పిలిచారని తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, కానీ ఆంధ్రాలోని సినిమా సంఘాలను కూడా ఆహ్వానించాలని మాత్రమే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర నివాసిగా తాను ప్రముఖ హాస్య నటుడు అలీ హీరోగా పండుగాడి ఫోటో స్టూడియో చిత్రాన్ని పూర్తిగా ఏపీలోనే చిత్రీకరించారని ఆయన గుర్తు చేశారు. కిరణ్ అబ్బవరపు నటించిన రాజావారు అనివారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, వైష్ణవతేజ్ నటించిన రంగరంగ వైభవంగా, ఇంకా కళ్యాణమస్తు, డక్టీ పిక్చర్, జై బజరంగ్ లాంటి సుమారు 90 డైరెక్ట్ సినిమాలకు 200కు పైగా డబ్బింగ్ సినిమాలు ఏపీ ఫిలిం ఛాంబర్ నుండి సెన్సార్ అయ్యాయని చెబుతూ ఆంధ్రాలో వాస్తవంగా పనిచేస్తున్న యూనియన్ల సూచనలు ఇక నుండైనా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా దిలీప్ రాజా కోరారు. సమావేశంలో దర్శకులు మణివరన్, నరేష్తోనే పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఇప్పటికి దాదాపు 2018 నుంచి 2025 వరకు సుమారుగా ఒక 100కు పైగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ డెవలప్ కావాలంటే ఏమేం చేయాలి అనే పాలసీలని, అనే ఆలోచనని ప్రభుత్వం దృష్టికి, గత ప్రభుత్వం దృష్టికి, ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాం. ఇది రాష్ట్రంలో తిరుపతిలో స్టూడియోలు కట్టమని, విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, అలాగే రాజమండ్రి ఈ పట్టణాల్లో స్టూడియోలు ఏర్పాటు చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి, అలాగే సాంకేతిక నిపుణులకి, నటీనటులకి, నిర్మాతలకి, దర్శకులకి స్థలాలు కేటాయిస్తే వచ్చి ఉంటారని 6 ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనలో మాత్రం మార్పు లేదని నేను స్పష్టం చేస్తూ ఉన్నా. అయితే ఈ రోజున ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త పాలసీని ప్రవేశపెడుతున్నాము అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొందరి అభిప్రాయాలను తీసుకోవటం జరిగింది. ఈ కొత్త పాలసీల్లో, ప్రభుత్వం చెబుతున్న కొత్త పాలసీల్లో ఏమున్నాయో ఇవి మేము 6 ఏళ్లుగా మేము చెబుతున్నావే కానీ ఈ కొత్త ఏం కాదు. అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు చెప్పే మాటలు పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ, ఆంధ్రప్రదేశ్లోనే జీవిస్తూ, ఆంధ్రప్రదేశ్లోనే సినిమాలు తీస్తూ, ఆంధ్రప్రదేశ్లోనే సినిమా నిర్మాణాలు కూడా చేపడుతున్న కొన్ని సంస్థలని ప్రభుత్వం ఆ సంస్థల యొక్క సలహాలు, సూచనలు తీసుకోకపోవటం చూస్తుంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనలకి అంగవైకల్యం ఏమన్నా వచ్చిందేమోనని డౌట్గా ఉంది. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి దృష్టికే మేము బాబు గారు అని బతిమలాడుకుంటున్నాం. ఆంధ్రాలో ఉన్న వాళ్ళని పిలవండి, ఆంధ్రాలో ఉన్న సంఘాలని, సినిమా సంఘాల వాళ్ళ సలహాలు తీసుకోండి. మేము హైదరాబాద్ వాళ్ళని పిలవద్దని మేము అంటలా, ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం మేము. అయితే ఇక్కడే ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా నిర్మాణాలు. స్థానిక కొల్లిపరలోని కృష్ణ కరకట్ట, కృష్ణ వెస్ట్ కాలువ మీద
4.19 కోట్ల అంచనా వ్యయంతో హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంత్రి మనోహర్తో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు 20,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, అందరూ సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని తెలిపారు. పట్టణాలు పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం దాదాపు 3-4 నెలల నుంచి శాంక్షన్ అయినా కూడా ఆగి ఉంది. ఎందుకంటే నదీ జలాలు కృష్ణా వెస్టర్న్ కెనాల్ నుంచి మనం తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు అందించడానికి, రక్షిత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో నిల్వలు ఉంచుకోవడానికి వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా సమ్మర్ స్టోరేజ్ కోసం నిండుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు కొంచెం జాప్యం జరిగింది. అయితే 5 కోట్ల రూపాయల ఈ వంతెన సుమారు 20,000 మందికి ఉపయోగపడుతుంది. శివలూరు, అత్తోట, కొలిపర, తూములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము చేపట్టాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ వెతికి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చే ఒక ప్రక్రియ ప్రారంభించాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 2025-26 సంవత్సరానికి 97 కోట్ల 60 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానికి ఆల్రెడీ శాంక్షన్స్ చేయించుకున్నాం. ఈ సంవత్సరం అనేక పనులు ప్రారంభించుకుని అభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటున్న విధంగా సంక్షేమం కూడా కనివినే రీతిలో చేస్తాం. అవి పెన్షన్స్ కానివ్వండి, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రాబోయే రోజుల్లో మేము చేసే మన బడి పిల్లలకు ఉపయోగపడే విధంగా సన్నబియ్యం మధ్యాహ్న భోజన పథకం ద్వారా మేము అందించే సరుకు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం. మే చివరికల్లా ఈ వంతెన నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. గతంలో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, శివలూరు వంతెన కూలిపోయినప్పుడు 42 రోజుల్లో R&B రోడ్డు పైన మనం వంతెన పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వంతెన పూర్తి అవ్వాలని ఇప్పుడే నేను అధికార యంత్రాంగానికి చెప్పాను. ఖచ్చితంగా మే చివరికల్లా ఈ వంతెన పూర్తి అయ్యేటట్టు మేమందరం కూడా కృషి చేస్తాం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం 97.60 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని తెలిపారు. కొల్లిపర మండలంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జిని గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన అవగాహన లేనటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండటం చేతగానటువంటి ప్రభుత్వం ఈ రోజున గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేయగలిగినటువంటి కూటమి నాయకత్వంలో ఒక అడుగు ముందుకు వేసినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఇక్కడ మన ముందు ఉన్నారు. ఒకరు నాదెండ్ల మనోహర్ గారు అయితే రెండోవారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరి యొక్క అనుభవాన్ని మరి ముఖ్యంగా మనోహర్ గారికి గతంలో కూడా ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నిధులు తీసుకురావాలనే ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి యొక్క సమన్వయంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేదానికి ఇప్పుడుగానే ఈ 7 నెలల కాలంలో 97.5 కోట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. మనకి రైతాంగానికి అవసరమైనటువంటి డొంక రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేయాలి ఈ యొక్క సమ్మర్లో అని చెప్పి ఒక ఆలోచన చేయటం అనేది నాదెండ్ల మనోహర్ గారి యొక్క దూరదృష్టి మనకు అర్థమవుతూ ఉంది. దాన్ని మనందరం కూడా ఈ రోజున హర్షధ్వానాలు వెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత మీ అందరూ గమనించాల్సినటువంటి అంశం, ఎన్నో కష్టాలున్నా నష్టాలు జరిగినా
వీటిలన్నింటినీ కూడా విధ్వంసం జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని మరలా తిరిగి పునర్వైభవం చేసుకోవడానికి ఒక పక్కన అమరావతిని ఏ రకంగా తీసుకురావాలి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జీవనాడైనటువంటి రైతులకు అవసరమైనటువంటి సకల చరాచర జీవరాశులకు అవసరమైనటువంటి పోలవరాన్ని ఏ రకంగా సాధించుకోవాలి, వీటితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూడా ఏ రకంగా తీసుకురావాలి, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పేజ్డ్ మేనర్గా చేసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ రెండు కళ్ళతో ఈ రోజున ముందుకు తీసుకువెళ్ళాలని సాధించాలని ఏ రకంగా అయితే ఎన్నికల ముందలు చెప్పినటువంటి మనం ఏ రకమైనటువంటి ప్రామిసులు చేశామో వాళ్ళందరికీ ఆ ప్రామిసులన్నింటినీ కూడా అమలుపరిచే రీతిలో ఈ రోజున పనిచేస్తున్నటువంటి విధానం పెన్షన్ కానీ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకి బకాయిల్ని ఈ రోజున దాదాపు 1300 కోట్ల బకాయిలు తీర్చినటువంటి మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఆ రకంగా ఈ రోజున రైతుల్ని సకాలంలో ఆదుకోవటమే కాకుండా వారికి ఏది కావాలి భవిష్యత్తులో అనేది కూడా ఈ రోజున ప్రభుత్వం కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పైన ఉన్నటువంటి మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు అడుగు పెడుతున్నటువంటి ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా మంత్రి మనోహర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేక వదిలేసిన ఈ వంతెన ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో మంజూరు చేయించుకోవడమే కాక నిధులు కేటాయించగలిగిందన్నారు. తెనాలి నియోజకవర్గంలో నిధులు తక్కువగా మంజూరయ్యాయని, అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కృషితో మరో 10 కోట్లు అదనపు నిధులను సాధించారని చెప్పారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 36 కోట్ల నిధులను తీసుకురావడంలో మంత్రి విజయం సాధించారని ప్రశంసించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ గారిని కనుక ఎలక్ట్ చేస్తే ఆయన డెఫినెట్గా మినిస్టర్ అవుతారని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వరకు వెళ్ళి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి తెనాలి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటేయండి అంటే తెనాలి ప్రజలు కూడా ఆ రోజున అద్భుతమైన మెజారిటీ, చరిత్రలో లేని విధంగా 50,000 మెజారిటీతో గెలిపించారు. ఆ గెలిపించిన ఫలితం ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా 2 కోట్లే వచ్చినాయి మనకి. కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర 10, 15, 20 కోట్లు కూడా ఆ నియోజకవర్గాలకు వచ్చినాయి. మనకు 2 కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇవి కాకుండా ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా నేను మొన్న PMGSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం. అంటే మొత్తం వచ్చేటప్పటికి అది ఒక 12, ఇది ఒక 5, 17, తర్వాత అది ఒక 20, 37 కోట్ల రూపాయలు వితిన్ 9 మంత్స్లో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. ఇంకొక 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్నీ కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు. నాజరపేటలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం తిరుపతమ్మ తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్వాహకులు కనక తప్పట్లతో ఆలపాటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 39 ఏళ్లుగా మునగా కుటుంబం ఆధ్వర్యంలో గోపయ్య స్వామి తిరునాళ్ల వైభవంగా జరగటం సంతోషంగా ఉందని, వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను ఆశీస్సులు అందుకోవటం అభినందనీయమని అన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆలయ అభివృద్ధికి సహకరించిన పలువురిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. శ్రీనివాసరావు గారు సీనియర్ న్యాయవాది, అలాగే శ్రీ మధ్య మల్లికార్జునరావు గారు, కురుగంటి రఘురామయ్య గారు
సన్మానిస్తూ ఉన్నారు. నిర్వాహకులు కోరుతూ ఉన్నాం. తదుపరి కాటూరు వెంకటేశ్వరరావు గారు సత్కరిస్తారు. గోపయ్య స్వామి లక్ష్మీ తిరుతమ్మ గారి తిరునాళ్ళ బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా భక్తులందరి యొక్క విశ్వాసం నమ్మకాన్ని వమ్ము చేయదని చెప్పి ఒక విశ్వాసంతో ఇక్కడ తండోపతండాలుగా వేలాది మంది ఈ తిరునాళ్ళ సందర్భంలో వాళ్ళ యొక్క కోరికలు తీరిన దీంతో ఇక్కడ వాళ్ళు దేవుడిని సందర్శించుకుంటూ ఉంటారు. ఇలాంటి ఈ పట్టణ ప్రాంతంలో ఈ యొక్క తిరునాళ్ళు అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంది. వీళ్ళు సామాజిక సేవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఎంతోమందికి ఇక్కడ సత్కారం చేసుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ గుడిలో ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీరినందుకు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం అనేది ఇది ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది కొనసాగుతున్నటువంటి ప్రాంతం. గతంలో కాటూరి వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో ఆయన శిల్పకళా నైపుణ్యంతో చేసినటువంటి అనేక రకమైనటువంటి బొమ్మలు ఇక్కడ ప్రదర్శనకు కూడా పెట్టేవారు. చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది వచ్చి ఆ యొక్క బొమ్మల్ని వారు దర్శించుకొని ఆనందించి వెళ్ళేవారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంలో ఈ ఏరియా ప్రజల్లో ఒక ఐకమత్య భావం నిలబడాలని, కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, ఒక పండగ వాతావరణాన్ని ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఆ తల్లిని దర్శించుకొని వారు ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొంది చాలా సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. పట్టణంలోని నాజరపేటలో కొలువు తీరి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకొని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయానికి విచ్చేసి స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి మనోహర్ను నిర్వాహక సభ్యులు స్వాగతం పలికి స్వామివార్ల దర్శనం అనంతరం పూలమాలలు దుశ్శాలువలతో సత్కరించారు. వివిధ వేషధారణలతో కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు టీడీపీ జనసేన పార్టీల నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా జకాత్ ద్వారా పేద ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలు అందజేశారు. ఇంద్రావూర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పేద ముస్లిం మహిళలు 1000 మందికి పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జనాబ్ ఇస్మాయిల్ బేగ్, ది కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు డిఎల్ కాంతారావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, బీజేపీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు,
షేక్ నఫీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ మాసంను ముస్లింలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆధ్యాత్మికతోటి పాటిస్తుంటారు. అందులో భాగంగా వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారంగా జకత్ అనేది అత్యంత ప్రధానమైన అంశం. ఇందులో ఏ మతంలో కూడా మానవ సేవయే మాధవ సేవ అంటారు. అందులో భాగంగానే ఇక్కడ జాఫర్ షాదిక్ భాషా సొసైటీ వారు ఈరోజు 100 మందికి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని అలాగే ఇతర సేవా కార్యక్రమాలు అందరూ కలిసి చేస్తున్నారు. ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే ఫెస్టివల్ రోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఫెస్టివల్ జరుపుకోవాలంటే మంచి లక్ష్యంతో చేస్తున్న ఒక కార్యక్రమాన్ని దినదినాభివృద్ధి అయ్యి ఇంకా ఎంతోమందికి సేవ. ప్రతి మనిషి ఎదుటి వాడికి సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి వాడిని కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడని ఇక్కడ ఖలీల్ గారు చేసే కార్యక్రమం 18 సంవత్సరాల పైగా చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన కూడా చాలా సామాన్యుడు ఖలీల్ గారు. ఆయనకు వెన్నంటి ఆయనకు తోడుండి మా వదిన గారు ఖలీల్ గారి భార్య గారు ఎంత ఉత్తమురాలంటే అంటే ఆమె ఇష్టత లేనిదే ఏది కూడా జరగదు. మొదటి నుంచి కూడా ఆయనకు అండదండలుగా ఆయన పక్కనుంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తూ మహాతల్లి నిజంగా ఆమెకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 3.5 లక్షల రూపాయలు సపరేట్గా తీసి పెట్టాము. 26వ తారీఖు రోజు మన కాకతీయ బ్యాంక్ పైన ఫంక్షన్ హాల్లో రేపు ఇవ్వబోతున్నాం. వాళ్ళకి కూడా వచ్చే నెల 6వ తారీఖు ఈ పిల్లల పెళ్లిళ్ళకి కావాల్సిన జహేజ్ కార్యక్రమం కూడా ఇవ్వబోతున్నాం. రేపు మండల కేంద్రమైన అమర్తూరులో ఒక 200 మందికి అక్కడ ఇవ్వబోతున్నాం. ఎల్లుండి కొల్లిపర్లో మండల స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కాకతీయ బ్యాంక్ ఆవరణలో అక్కడ ఇవ్వబోతున్నాం. 27 దుగ్గిరాల మన జంపాల వారి కళ్యాణ మండపంలో దుగ్గిరాల సమీపంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల వాళ్ళకి అక్కడ ఇవ్వబోతున్నాం. ఇట్లా సంవత్సరం మొత్తం మీద 12 నుంచి 15 లక్షల రూపాయల దాకా మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. కానీ మీరందరూ ఆశీర్వదించి మీరందరూ దువా చేయబట్టి ఆ దువా వల్లే ఈరోజు మేమిద్దరం కూడా సంతోషంగా సుఖంగా హాయిగా గడుపుతున్నాం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలిపర మండలం పాలకేంద్రం వద్ద ఫినిక్స్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. నెల రోజుల కృషితో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదామని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలిలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు 30 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు 5 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ వేసవి కాలంలో నియోజకవర్గంలోని డొంక రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో డొంక రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. రైతులకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అధికార యంత్రాంగం ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సుమారు 25 క్యాంపులు ఇప్పటివరకు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఎక్కువగా మన గుంటూరు జిల్లాలోనే, ఎందుకంటే వారు మన కంచెలపాలెం నుంచి, మన తెనాలి మండలంలో కంచెలపాలెం అనే గ్రామం, అక్కడి నుంచి వాళ్ళ వారసత్వం, వాళ్ళు అక్కడి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు వ్యాపార కార్యక్రమాలు చేసుకుంటున్న సంస్థ. సో మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ, కొలిపర్లో మీకు తెలుసు ప్రధాన ఆసుపత్రి ఏదో ఉందో దాన్ని 30 పడగల ఆసుపత్రిగా దాన్ని మార్చాం. మున్నంగిలో కూడా ఒక పిహెచ్సి ఏర్పాటు చేసి అక్కడ కూడా డాక్టర్ని వైద్య సిబ్బందిని అందరూ కూడా ఏర్పాటు చేసాం. ఇది సరిపోక తెనాలిలో ఉన్న ఆసుపత్రిని 130 పడగల ఆసుపత్రికి మరో 2 ఆసుపత్రులు కడుతున్నాం. ఫీనిక్స్ ఫౌండేషన్కి ఈ విధంగా ఆలోచించి ఏదో ఒక రోజు సంభాషణలో చుక్కపల్లి సురేష్ గారు చెప్పారు, వీలైతే ఒక మంచి క్యాంప్ పెడదాం ఈ నియోజకవర్గంలో. ఉచితంగా మనం చేసే శిబిరాలకి, వైద్య శిబిరాలకి ప్రత్యేకంగా చాలామందికి వాళ్ళకి ఇటువంటి ఆరోగ్య సమస్య ఉందని తెలియని రోజులు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతిరోజు మనం కష్టపడి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఎవరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కాకూడదు, 50-60 సంవత్సరాలు వచ్చే వరకు మనకి వృద్ధాప్యంలో వెళ్ళిపోతాం అనే భావన
ఈ రోజుకి కలుగుతూ ఉంది. దాంతోపాటు యాక్సిడెంట్లు అయినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయితే తెనాల్లో మన క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఉంది, 100 పడకల హాస్పిటల్, దాదాపు 30 కోట్ల రూపాయలతో మంజూరు చేయించి అది కూడా మనం ప్రారంభించాం, కట్టడం మొదలుపెట్టాం. ఈ సంవత్సరం కన్నా అది పూర్తవుతుంది. తప్పకుండా మనకి వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా, నేను మొట్టమొదటిసారి కొలిపల్లో నేను శాసనసభ్యుడికి ఎన్నికైనా కూడా నేను గమనించింది ఏంటంటే, లంక గ్రామంలో నివసిస్తున్న వాళ్ళు, అదేవిధంగా కొలిపర్ నుంచి మీరు తెనాలి వెళ్ళాలంటే కనీసం మీకు గంటన్నర సమయం పట్టేది ఆ రోజులు. అప్పుడు రోడ్లు కూడా లేవు, మీకు గుర్తుంది కదా. తెనాలికి వెళ్ళాలంటేనే మీకు ఆ రోడ్డు పైన గంటన్నర పట్టేది. సో చక్కటి రోడ్డు మనం నిర్మాణం చేసుకుని తెనాలికి మీరు అవసరం అయితేనే వైద్య సేవలకు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే మనం చక్కగా వైద్య సేవలు ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో మనం ఈ కార్యక్రమం చేసాం. రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఇప్పుడు నేను 5 కోట్ల రూపాయలతోటి మన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారితో ఇప్పుడే మేము శంకుస్థాపన చేసాం. కొలిపర, అంతోట, చివరూరు, అదేవిధంగా తూములూరు అక్కడ ఉన్న రైతాంగానికి మీ అందరికీ కూడా మీరు డైరెక్ట్గా కరకట్ట మీద పెరగడానికి ఒక పెద్ద వంతెన 5 కోట్ల రూపాయలతోటి మంజూరు చేపించి ఈరోజు పనులు ప్రారంభించాం. అది మే ఆఖరికల్లా ఆ 5 కోట్ల రూపాయలతో ఆ వంతెన కూడా పూర్తవుతుంది. రోడ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నేను ఈసారి రైతు సోదరులందరూ కూడా మాటిస్తున్నాను, వీలైతే ఈ వేసవి కాలం కల్లా కొలిపర మండలంలో మీరు కోరుకునే విధంగా డొంక రోడ్లు అన్ని కూడా నిర్మాణం చేసేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తెనాలిలోని తాగునీటి పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్టర్ బెడ్లు పాకుడు పట్టి లోపల టైల్స్ పగిలిపోయి దారుణంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. వీటిలోని నీటిని శుద్ధి చేస్తున్నారా, ఇవి తాగితే సురక్షితమేనా అని కమిషనర్ శేషన్న ప్రజారోగ్య శాఖ అధికారులను ప్రశ్నించారు. నీటిని పరీక్షించాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం, రికార్డుల్లో మాత్రం అన్ని టెస్టులు చేస్తున్నట్లు, వాటి నాణ్యతా ప్రమాణాలు బాగున్నట్లు నమోదు ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేసి కానీ పరిశీలించి కానీ ఎన్ని రోజులైందని ప్రశ్నించారు. ఎవరూ సమాధానం చెప్పకపోవటం, ఒకరిద్దరు అధికారులు ఇటీవలే వచ్చామని చెప్పడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరు రాకుండా, టెక్నీషియన్స్ లేకుండా కింది స్థాయి సిబ్బందిపై వదిలేసి ప్రజల ఆరోగ్యాన్ని ఏమి చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. టెక్నీషియన్ కొత్త పరికరాలు కొనేందుకు వెళ్లాడని, సాయంత్రం వస్తాడని చెప్పడంతో మొత్తం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, దీనిని మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ బిల్లులు 25 లక్షలు రావటంపై విస్తుపోయారు. అంత బిల్లు ఎందుకు వస్తుందని ఆరా తీశారు. మోటార్లు పాడైపోయి ఉండటం, ప్రమాణాల ప్రకారం ఏవీ లేకపోవడంతో ఆగ్రహం చెందారు. ఇంతటి ప్రజాధనం వృధా చేస్తున్నందుకు ఎవరు జవాబుదారీ వహిస్తారంటూ మండిపడ్డారు. మే 15వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని, మొత్తం శుభ్రంగా ఉండాలని, మోటార్లన్నీ కండిషన్లో ఉండాలని, ఎక్కడ అపరిశుభ్రత కనిపించడానికి వీలు లేదని, ఇకపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అందరిపైన వేటు పడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్, శిక్షణలో ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ పవాల్ స్వప్నిల్ జగన్నాథ్, కమిషనర్ శేషన్న, ఇతర మున్సిపల్ అధికారులు ఉన్నారు. I called my maid. I said something is wrong. Which property do you use? I've never seen such a bad quality in the Tenali till now. What is happening? They water to supply చేస్తున్నారన్న మీరు ట్రీట్ చేయడం లేదు. Okay, now I want serious ATR on this. ఏదైనా నాకు మళ్ళీ నోట్స్ చూడడం అన్నీ ఉండకూడదు. వర్క్ చేసి చూపించాలి. ఒక డెడ్ లైన్ అనుకుందాం, ఆ డెడ్ లైన్కి మళ్ళీ మనం వద్దాం. దట్స్ హౌ ఐ ప్రిఫర్డ్. డోంట్ కీప్ ఆన్ సెండింగ్ మీ సమ్ నోట్స్ అండ్ మెసేజెస్ అండ్ సేయింగ్ అద్భుతంగా ఉందని. ఏం అద్భుతంగా లేదు. నాకు వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి, ముందు ఇమీడియట్గా చేయాలి. చాలా డేంజరస్గా ఉంది క్వాలిటీ లెవెల్. ఓకేనా? అవసరమైతే మనుషులు కావాలంటే తీసుకో కమిషనర్ గారి దగ్గర, కానీ ఆ పొరపాటు చేయొద్దు. శ్రీశైల భక్త సేవా సమితి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. ఆయన శనివారం కొత్తపేటలో శ్రీశైలానికి తీసుకువెళుతున్న ఆహార పదార్థాల లారీని జెండా ఊపి ప్రారంభించారు. ఉగాది సందర్భంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని బైర్లూటు నల్లమల్ల అడవుల్లో నుండి కాలినడకన శ్రీశైలానికి వచ్చే మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన 40,000 మంది భక్తులకు ఉచితంగా అన్నదానం, మజ్జిగ, తాగునీటిని సేవా సమితి వారు అందజేయాలనుకోవటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి వారు ఉగాదిని పురస్కరించుకొని శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గాను వెళ్తూ నన్ను ఆహ్వానించారు. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే మహాశివరాత్రి అనగా స్వామివారిది మహాశివరాత్రి మా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామివారిది పండగ కాబట్టి అప్పుడు వాళ్ళు సేవ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మవారిది ఉత్సవాలు జరుగుతాయి ఉగాదికి.
కన్నడిగులు ఎక్కువగా నడుచుకొని వాళ్ళు మొక్కులు మొక్కుకుంటారు, నడకతో మార్గంలో వస్తారు. వారికి వీరు అడవిలో ఒక టెంట్ వేసుకొని వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళంతా సర్వీస్ ఒక మెడికల్ క్యాంపు, అన్నదానం, వాటర్ ఫెసిలిటీస్ అన్నిటితో పాటు ఏర్పాటు చేసి అక్కడ చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు నిర్వహిస్తున్న గత 18 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి రోజు ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం చేసి మొన్న శివరాత్రితో 18 ఏళ్ళు నిండుకున్నాయండి. అలాగనే ఉగాదికి అమ్మవారి పుట్టిలు కాబట్టి కర్ణాటక భక్తులు అడవిదారిలో బైరవులూటి నుంచి శ్రీశైలం చేరతారు. అడవిదారిలో వచ్చే భక్తులకి ఆహారం కానీ పానీయం కానీ దొరకని పరిస్థితి. అటువంటి భక్తులకి శ్రీశైల భక్త సేవా సమితి గత 12 ఏళ్ల నుంచి కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సంవత్సరం కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహించడానికి బయలుదేరడానికి సిద్ధంగా మా కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యక్రమం నిర్వహణకి మా శ్రేయోభిలాషి అయినటువంటి డిఎస్పీ గారు వచ్చి మా జెండా ఊపి మా కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందజేస్తా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కాశీ పుణ్యక్షేత్రంలో మణికర్ణిక ఘాట్ నందు అనాథ మృతుల అస్థికలు నిమజ్జనం మరియు పిండ ప్రదానం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా తెనాలి పరిసర ప్రాంతంలో నిత్యం అన్నదానం, అనాథలు నిస్సహాయాలుగా ఎవరైనా మరణిస్తే ఉచితంగా దాన సంస్కారాలు నిర్వహించి తదుపరి అస్థికలు కాశీలోని గంగా నదిలో కలపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందిన జ్ఞాన ప్రసన్నాంబ పిలుపుతో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా మరణించినచో వారికి దహన సంస్కారాలు ఉచితంగా, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి చేపడుతుందని తెలిపారు. తదుపరి వారి అస్థికలు కాశీలోని గంగా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుందని, పిండ ప్రదానం నిర్వహించి బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన బ్రాహ్మణులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వేద పండితులు ఏ శివప్రసాద్, ఎస్ రాంబాబు, ఎం తేజబాబు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మనం ఏదైతే స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 7 సంవత్సరాల క్రితంగా అన్నదానం మరి అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా చనిపోతే వారికి దాన సంస్కరణ మరి ఏదైనా మరి దాన సంస్కరణ అయిన తర్వాత మరియు వారి అస్థికలు కాశీలో ఉన్న గంగానందు మరి మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి తీసుకురావడం జరిగింది. మరియు వీరు మరి వేద పండితులు మనకి వచ్చినప్పుడు కూడా వీరే చేస్తున్నారు. హిమాంశు ద్వివేది గారు మరి ప్రతిసారి కూడా మనం వీరి ద్వారానే ఈ యొక్క నిమజ్జనం కూడా మనకి చాలా తక్కువ ఖర్చుతో కూడా వారు యొక్క సహాయ సహకారాలు అందిస్తూ చేస్తున్నారు. మరి కొందరైతే ఖననం చేస్తున్నాం, ఖననం చేసిన వారి పేరు కూడా మరి వారికి పిండ ప్రదానం చేస్తున్నాం. మరి అస్థికలు మరి గంగలో నిమజ్జనం సమర్పించాం. తదుపరి అందరికి కూడా మరి వారి ఆత్మశాంతి చేకూరి ఆ భగవంతుని చేరాలని చెప్పేసి ఈ యొక్క మరి ఆత్మశాంతి కొరకు మరి పిండ ప్రదానం కూడా చేయడం జరిగింది. ఈరోజు శ్రీ మణికర్ణిక మహాపుణ్య క్షేత్రంలో కుర్రా శ్రీను గారు మళ్ళీ ఒక్కసారి వచ్చారు. అదే సంబంధం, అదే అనాథ అసహాయ పోయిన వాళ్ళు చాలా 20 మందికి ఈరోజు వచ్చి అస్థి విసర్జనం ఆయన చేశారు. ఆయనకు భగవంతుకి చాలా ఆశీర్వాదం, పరమేశ్వరికి చాలా ఆశీర్వాదం. ఈ కలియుగ మధ్యకాలంలో ఎలా పని చేసిన వాళ్ళు ఎవరు లేదు. అదృష్టం. శ్రీ మణికర్ణిక క్షేత్రంలో ఈ రోజు చైత్రమాస కృష్ణపక్ష అష్టమి రోజు శుభదినే మధ్యాహ్న సమయం కోటి దేవి దేవతా సన్నిధో ఈరోజు కుర్రా శ్రీను గారు 20 మంది సహాయ మందికి అస్థి నివర్జనం మణికర్ణిక ఘట్టంలో చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో మేము శివమాల దీక్ష తీసుకొని 4 నెలలు అయింది. అలాగే అనాథ శవాలు దాన సంస్కారం చేసి ఇట్లాగే అక్కడి నుంచి అస్థికలను తీసుకొచ్చి ఇక్కడ కాశీ మణికర్ణిక ఘాట్లో వేద పండితులతో కలిసి ఇక్కడ నిమజ్జనం చేసి అలాగే వేద పండితులకు భోజనం వసతి సదుపాయం చేసిన కుర్రా శ్రీను గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 22వ వార్డు ప్రెసిడెంట్ షేక్ సుబానీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇచ్చేసి కఠోర ఉపవాస దీక్ష పట్టించే ముస్లిం ప్రజలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా భోజనం వడ్డించారు. ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ వార్డులో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సుబానీ మిత్ర బృందాన్ని అభినందించారు. అనంతరం 22వ వార్డు దివంగత కౌన్సిలర్ షేక్ ఫాతిమా జ్ఞాపకార్థం ఆమె భర్త రేపల్లె సుబానీ ఏర్పాటు చేసిన జెండాను ఆలపాటి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి చిన్ని, మంగమూరి హరిబాబు, షేక్ షబ్బీర్, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ మాలిక్ బాషా, షేక్ మెహబూబ్ బాషా, షేక్ హనీఫ్, షేక్ అక్బర్, షేక్ నాఘురా, షేక్ ఇమ్రాన్, షేక్ అమీన్, షేక్ గౌస్, నరేంద్ర, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ గారి భర్త, పార్టీ నాయకులు శుభాని గారు, అదేవిధంగా తెలుగు యువత శుభాని, వీళ్ళిద్దరి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఇఫ్తార్ విందు జరుపుకోవటం అనేది అందరినీ ఆహ్వానించటం, పెద్దలు పార్టీ నాయకులు మంగమూరి హరి గారు, రావి చిన్ని గారు, జనసేన నాయకులు జాకీర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కుద్దూస్ గారు, మహేష్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున గతంలో లాగానే మన తెనాలి పట్టణంలో లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఆనవాయితీగా మార్చుకొని పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయటం అనేది గతం నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి ముఖ్యంగా రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగాలని చెప్పి ఈ రకమైనటువంటి నాయకత్వం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, పట్టణంలోని రామలింగేశ్వరపేటలో నివసిస్తున్న వైకానస ఆగమ పండితులు దివి లక్ష్మీ నరసింహాచార్యులను ఆగమ ద్యుమని బిరుదుకు ఎంపిక చేశారు. ఆయన పాండిత్య గరిమను గుర్తించిన విద్యాపీఠం ఈ బిరుదుతో సత్కరించింది. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. దేవాదాయ శాఖ నిర్వహించే ఆగమ పరీక్ష అధికారిగా పలుమార్లు వ్యవహరించారు. వైకానస ఆగమ ప్రచారాన్ని పలు దేశాల్లో నిర్వహించారు. భాగవత సప్తాహాలు, సుందరకాండ పారాయణ ప్రచారం విస్తృతంగా చేశారు. 1990లో అమెరికా ధార్మిక సంస్థల నుండి ఆగమ బ్రహ్మ బిరుదు అందుకున్నారు. వైకానస సంఘాల అభివృద్ధికి కృషి చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1గా నిలపాలని కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రాలో ఉన్న సినీ సంఘాల సూచనలు కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవాలి. సినీ దర్శకులు దిలీప్ రాజా. వైభవంగా లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్లు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.